ఆంధ్రప్రదేశ్లో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. 1800 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న ఈ హార్బర్ సాగరమాల ప్రాజెక్టు ఏపీ ప్రాముఖ్యతను పెంచబోతోంది. ఓడరేవుల్లో పూడికతీతలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్వేది బాట పట్టింది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోటీపడ్డా వాటిని కాదని ఇక్కడే ప్రతిష్టాత్మకమైన డ్రెడ్జింగ్ హార్బర్ ను నిర్మించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. నిపుణుల బృందం కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేయడంతో 6 నెలల్లో హార్బర్ పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లక్ష్యం. ఇప్పటికే సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను అనుసంధానించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ హార్బర్ కూడా ఏపీకే వచ్చింది కనుక ఇక పోర్టుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని ఆశిస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటి డ్రెడ్జింగ్ పోర్ట్ అనే నిర్మాణం కోసం ఇక్కడికి అధికారులు అంతర్వేది రావడం జరిగింది. వారు ఈ ప్రాంతాన్ని అంతా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పోర్టు నిర్మాణం కోసం ఏమైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే అవసరతలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా అధికారులతోటి డిస్కస్ చేశారు. సుమారు ఇక్కడ 270 ఎకరం అయితే భూమి యాజ్ అండ్ టుడే వారికి ఇవ్వడానికి కూడా ఆర్డీఓ గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈరోజు అంతర్వేది పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక ప్రదేశంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దానికి ఇప్పుడు ఆ కీర్తి కిరీటంలో మరో కలిగితురాయిగా ఈరోజు డ్రెడ్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ అంతర్వేదిలో మరి తలపెట్టడం అనేది మాకు అందరికీ సంతోషం. ఈ ప్రాజెక్టుతో కేవలం ఓడరేవులకే కాకుండా గోదావరి డెల్టా కాలువలు, డ్రైన్ల పూడికతీతకు అవకాశం ఉంటుందని, జాతీయ రహదారికి అనుసంధానంగా మరిన్ని ప్రధాన రహదారులు నిర్మాణం జరుగుతుందని అంటున్నారు అధికారులు. వాళ్ళ డ్రెడ్జర్స్ అవి రావడానికి రోడ్స్ కూడా అభివృద్ధి చేస్తారు. ఉదాహరణకి మన హైవే నుంచి వాళ్ళ కనెక్టివిటీ కావాలి. సో మన ఈతకోట నుంచి ఈ అంతర్వేది వరకు ఒక రోడ్డుని నిర్మించడానికి కూడా వాళ్ళే పెట్టుబడి పెడతారు, స్టేట్ గవర్నమెంట్ అవసరం లేకుండా. సో అది ఒక పెద్ద మనకి అట్రాక్షన్ కాబోతుంది. ప్లస్ మనకి మన జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా, మనకి చాలా డ్రైనేజ్ కానీ కెనాల్ సిస్టమ్ కానీ ఉంది. వీటిని డ్రెడ్జింగ్ చేయడం కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై స్థానికంగా కూడా ఆనందం వ్యక్తమవుతోంది. అయితే ఇదే టైంలో ఎప్పటినుంచో కలగా మిగిలిపోయిన మినీ హార్బర్ నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు మత్స్యకారులు.